ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం పక్షపాతి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఈ సభను ఉద్దేశించి ఈ ఇఫ్తియార్ సభను ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుచున్నాం। जनाब इज्जत माब नारा चंद्रबाबू नायडू साहब से गुजारिश की जाती है कि इस इफ्तियार की महफिल को खिताब करें। जनाब नारा चंद्रबाबू नायडू साहब। सर माइक सर। पद निमिषाल 10 minutes। अस्सलामुअलैकुम చాలా సంతోషం। ఒక శుభ సందర్భంలో రంజాన్ మాసంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టంగా భావిస్తున్నా। అందరికీ రంజాన్ శుభాకాంక్షలు। ఈరోజు మిమ్మల్ని చూస్తే నేను 40 ఏళ్లుగా రంజాన్ జరుపుకుంటున్నాం, నేను కూడా భాగస్వామి అవుతున్నాను। అయితే మీ అందరిని చూసినప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ఈ యొక్క రంజాన్ మాసం అత్యంత పవిత్రమైన మాసం। మనం అందరం కూడా పవిత్రమైన భావంతో ఈ రంజాన్ పండుగ జరుపుకుంటున్నాం। ఈరోజు మీరందరినీ చూస్తే ఉదయం నుంచి ఇప్పటి వరకు నీళ్లు కూడా తీసుకోకుండా ఇప్పటి వరకు దీక్షలో ఉన్నారు। ఒక కఠినమైనటువంటి దీక్షతో ఉన్న మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఇది ఒక గొప్ప ఆచారం, పవిత్రమైన ఆచారం। ఉదయం నుంచి ఖురాన్ చదవడం, ప్రార్థనలు చేయడం, ధ్యానం చేయడం, అదే మరి ఇతరులకు సహాయం చేయడం, ఇలాంటి మంచి పనులు చేసి ఒక పాజిటివ్ దృక్పథాన్ని నిలవరుచుకొని మీరు మీ కుటుంబాలు ఆనందంగా ఉండడం కోసం పనిచేస్తున్నారంటే, అదే సమయంలో సమాజం కోసం కూడా మీరు దోహా చేస్తున్నారు। దానికి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను। ఈరోజు మనందరికీ ఖురాన్ నేర్పించినటువంటి ఒక మంచి గుణం, డబ్బులుండేవాళ్ళు వేరే వాళ్ళకి సహాయం చేయడం। ఇది ఒక పవిత్రమైన ఆశయంతో మీరందరూ ముందుకెళ్తున్నారు। అలాంటి సమయంలో మరొక్కసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। ఇప్పుడే కాదు, మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మైనారిటీలతో అనేక కార్యక్రమాలతో అనుబంధం ఉంది। ఈరోజు ఈ రాష్ట్రంలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏమైనా జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలో ముస్లింలకు న్యాయం జరిగింది తప్ప ఇంకోటి కాదు। పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారనే ఉద్దేశంతోనే మొట్టమొదటిసారిగా ఎన్టీ రామారావు గారు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టి మైనారిటీలకు సహాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ। నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఒక్కసారి చూస్తే ఉర్దూ అంత మునుపు ఆందోళన చేసేవారు। ఎన్నో ఆందోళన చేస్తే 13 జిల్లాల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉర్దూను రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। ఇదే కాకుండా హైదరాబాద్లో ఒకప్పుడు మక్కాకి వెళ్ళాలంటే బాంబేకి వెళ్ళేవాళ్ళు। అలాంటిది హైదరాబాద్లో బ్రహ్మాండమైన ఇక్కడే ఫరూక్ గారు ఉన్నారు। ఆ రోజు ఫరూక్ గారే మంత్రి, ఈరోజు ఫరూక్ గారే మంత్రి। ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు బ్రహ్మాండమైన హాజ్ భవన్ కట్టాం। అదే మాదిరిగా ఏ ఆస్తులైతే వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయో అవన్నిటికీ ప్రత్యేకమైన కమిటీలు పెట్టి అవన్నీ కూడా పరిరక్షించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా। హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ నేను ఉన్నప్పుడే తీసుకొచ్చాను, కర్నూలులో ఉర్దూ యూనివర్సిటీ నేనే తీసుకొచ్చాను, కడపలో మనం ఆజ్ హౌస్ కట్టాం,
ఇక్కడ కూడా ఆజ్ హౌస్ ఫౌండేషన్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా తీసేసే పరిస్థితికి వచ్చారు. రంజాన్ తోఫా ఇచ్చాం. అదే సమయంలో ఆడబిడ్డల కోసం ఆ రోజు 163 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దుల్హాన్ ఇచ్చాం. ఇలాంటి 1-2 కార్యక్రమాలు కాదు, మొట్టమొదటిసారిగా మౌజములకి ఇమాములకి హాన్రోరియం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మళ్ళీ 5,000 రూపాయలకు పెంచాం, 10,000 రూపాయలకు పెంచాం. ఎవరైతే ఇమాములు ఉంటారో వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటే ప్రభుత్వ కాజీల కింద వాళ్ళు నియమించే పరిస్థితికి వచ్చాం. ఆర్థిక సహాయం చేశాం, అనేక కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఈరోజు నేను ఒకటే మీకు తెలియజేస్తున్నా, ఈ సంవత్సరం బడ్జెట్లో మీరు ఒకసారి చూస్తే 5,000 కోట్ల రూపాయలు, 5,300 కోట్లు పెట్టాం. పోయిన సంవత్సరానికంటే 1,300 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే మాదిరిగా జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వక్ఫ్ బోర్డుని లేనిపోని కాంట్రవర్సీలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కోర్టు పోయి అసలు వక్ఫ్ బోర్డే పనిచేయకుండా ఉండే పరిస్థితి వస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ జీవోను రద్దు చేసి మళ్ళీ అందరితో వక్ఫ్ బోర్డు కాన్స్టిట్యూట్ చేశాం. ఆస్తులు కాపాడతాం. ఒకటే హామీ ఇస్తున్నా, మత సామరస్యాన్ని కాపాడమే కాకుండా మిమ్మల్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ పవిత్రమైన మాసంలో మీరందరూ కూడా మీరు సంపాదించుకున్న డబ్బుల్లో కొంత ఖర్చు పెడతా ఉంటారు పేదల కోసం. ప్రత్యేకంగా జకాత్ అనే కార్యక్రమం పెట్టుకొని ఈ జకాత్తో పేదలకు సహాయం చేసే గుణం ఉండే కమ్యూనిటీ ఈ ముస్లిం సోదరమండలి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అందుకే ఈ పవిత్రమైన మాసంలో నేను ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. జీరో పావర్టీ P4 కార్యక్రమం. ఆ కార్యక్రమం ప్రకారం మీరు ఒకసారి ఆలోచిస్తే డబ్బులుండే టాప్ 10%, డబ్బులు లేని కింద నుండే 20%కి పూర్తిగా సహకరించాలనే నినాదంతో ముందుకు పోతున్నాను. దానికి పేరు కూడా పెట్టాను, మార్గదర్శి బంగారు కుటుంబం. ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళని మార్గదర్శిగా పేరుతో పిలుస్తాం. ఏ కుటుంబానికైతే సహకారం అందిస్తామో బంగారు కుటుంబం అనే పేరు పెట్టి నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు ప్రభుత్వ విధానాల వల్ల P3 ఉంది. అంటే ఈరోజు మీరు ఒకసారి చూస్తే ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆస్తులన్నీ వస్తున్నాయి. ఒక రోడ్డు, ఒక టెలికమ్యూనికేషన్, లేకుంటే ఒక పవర్ ప్రాజెక్టు, ఇవన్నీ వస్తే మనకు వస్తువులు వస్తున్నాయి. కొంతమంది కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. 3 పూట్ల సరైన తిండి లేకుండా, పిల్లలకు సరైన చదువు లేకుండా, ఆర్థిక అసమానతలతో జీవన ప్రమాణాలు కూడా సరిగా లేని పరిస్థితి ఉంది. అందుకే నా జీవితంలో ఒకటే ఆలోచించాను, పేదవాళ్లతో నేను ఉండాలనేది నా జీవిత ఆశయంగా ఎంపిక చేసుకున్నా. అందుకనే మీరు చూసినప్పుడు జీరో పావర్టీ P4 అన్నాను. 100% పేదరికం నుంచి పేదవాళ్ళని పైకి తెచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. ఈ సంవత్సరమే 30వ తారీఖున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి ముస్లిం సోదరులు ఎవరు పేదవాళ్ళున్నా వాళ్ళని అన్ని విధాలా పైకి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం నేను తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రంజాన్ మాసంలో మీరు కూడా దువా చేయండి. మన అందరం కూడా బాగుండాలి, అందరం కూడా ఆర్థికంగా పైకి రావాలి. మీకు ఎప్పుడు నేను అండగా ఉంటాను. అన్ని విషయాల్లో మీతో కలిసి వస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. इफ्तार के लिए सिर्फ 2 मिनट बाकी है. दुआ कर लेंगे सर. दुआ చేసుకుందాం. ఇఫ్తార్ కోసం 2 మినిట్స్ ఉన్నాయి. దువా చేసుకుందాం.
कुछ सब दरूद शरीफ पढ़ ले अल्लाह